వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆ కుటుంబం మీద కక్ష పెట్టారు. సందులో సడేమి ఇతను కూడా లోపలేసేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నాడు. ఢిల్లీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటున్నాడు. ఢిల్లీ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతోనూ ఇతర రాజకీయ పక్షాలతోనూ మాట్లాడేటటువంటి చొరవ తీసుకొని చక్కగా చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన కట్ చేద్దాం. రెండు అవుతాయి పనులు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం. రెండు, మిథున్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కక్షని తీర్చుకోవడం, లోపలేసేద్దాం అనేటువంటి భావంతో ఇవాళ మిథున్ రెడ్డి గారిని కేసులో పెట్టి, సరే మిథున్ రెడ్డి గారు హైకోర్టులో ప్రయత్నం చేశారు, సుప్రీంకోర్టులో ప్రయత్నం చేశారు. హైకోర్టు సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు. ఆయన వాలంటరీగా వచ్చాడు, సిట్ ముందు హాజరయ్యాడు. సిట్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు అంటారు ఆయన సహకరించలేదంట విచారణకి. సహకరించడం అంటే ఏంటో మీరు చెప్పిన దానికల్లా ఒప్పుకోవాలా? అంటే సిట్ వారు అడిగిన దానికల్లా ఒప్పుకోవాలి. ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళ పేర్లు చెప్పాలి, అప్పుడు సహకరించినట్టు, లేకపోతే సహకరించినట్టు. ఏముంది మీ ఇన్వెస్టిగేషన్? సిట్ అంటే సిట్టే. చంద్రబాబు సిట్టు అంటే సిట్టు, లోకేష్ సిట్ అంటే సిట్టు. దానిలో ఎవరిని పెట్టాలంటే వాళ్ళని పెట్టవచ్చు, రాంబాబుని పెట్టాలంటే పెట్టచ్చు, ఇదిగో మిమ్మల్ని పెట్టాలన్నా కూడా పెట్టచ్చు. ఎవరిని పడితే వాళ్ళని పెట్టేసి లోపల వేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేస్తాం. మీ వల్ల కాదని చెప్తా ఉన్నా. ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా, ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపినా, ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచలేరు. ఇది తెలుసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకేం కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాలని ఓదాయాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీతో ములాఖాత్ అయిపోయాడు. ఇద్దరు కలిసిపోయారు ములాఖాత్ అయిపోయి. ఈ డైరెక్షన్తో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఆ రోజున.